2013లో 2013లో నేను అప్పట్లో లోకంలో ఉన్నప్పుడు, లోక తలంపులతో ఉన్నప్పుడు కూడా అంటే వేరే విధంగా అనట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, ఏ మతాన్ని కూడా నేను ద్వేషించట్లేదు. కానీ ఒక మాట మీకు చాలా అర్థమయ్యేలాగా చెప్పింది ఏంటంటే, మనము 2 పడవల మీద కాలు వేయకూడదు అంటారు చాలామంది. అవునా కదండి? 2 పడవల మీద కాలు వేయకూడదు, 2 పడవల మీద కాలు వేస్తే పడిపోతారు అంటారు. అలాగే నా జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ 2013లో నేను మా ఊర్లోనే, ఈ అచ్చనపాలెంలోనే ఈ టైంకి ఇంకా 11, 12, 1 గంట టైంకి కూడా ఏం చేసేవాడిని అంటే, భోగిమంట తెలుసు కదండి అందరికీ. భోగిమంట అటు చర్చికి వెళ్తూ ఉండేవాడిని, త్రిబుల్ కొంగ కొడతా ఉండేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడిని, చక్కగా సండే స్కూల్ నడిపేస్తూ ఉండేవాడిని, అటు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, అటు సినిమాలు చూస్తూ ఉండేవాడిని. ఇటు ఏంటంటే ఆ రోజు భోగి వచ్చింది, రేపు భోగి. ఆ రోజున రేపు భోగి అయితే ఈ అచ్చినపాలెం గ్రామంలోనే అందరికన్నా పెద్ద మంట మా వీధిలో ఉండాలని చెప్పేసి నేను మా తమ్ముళ్ళు అందరూ కలిసి దొంగలు, అవన్నీ దొంగలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పట్లు లాంటివి, అవన్నీ దెబ్బేసి వాళ్ళం అన్నమాట. వెళ్ళిపోయి అవన్నీ దెబ్బేసి తీసుకుని వచ్చేసేవాళ్ళం. అన్నీ తీసుకుని వచ్చేసి మా వీధిలో మంటేసేసేవాడిని అనమాట. అలాగే కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. 2013లో అదే జరిగిందండి. అలా తీసుకొచ్చేసాను, భోగిమంట వేసేసాను. వేసిన తర్వాత ఉదయాన్నే దాని మీద వేడి నీళ్ళు కూడా కాచుకుని స్నానం చేసేవాడిని. అయితే ఆ రోజు స్పెషల్గా ఉంటుందని చెప్పేసి యాప్ చెట్టు ఎక్కి 19 ముళ్ళు కొయ్యాలి అనే ఆలోచనతోటి యాప్ చెట్టు ఎక్కి అక్కడి నుండి పడిపోయానండి. పడిపోయిన వెంటనే నా 2 చేతులు విరిగిపోయినాయి. ఆన్ ది స్పాట్లో 2 చేతులు విరిగిపోయినాయి. ఆ రోజు ఆదివారము. వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళారు. లెఫ్ట్ హ్యాండ్లో అయితే ఇక్కడ ఈ గుత్తు దగ్గర రాడ్ వేశారు. ఇదైతే జాయింట్ ఓడిపోయింది. 50-60 రోజులు నేను, మా తల్లి చాలా కష్టపడి నన్ను ఎలా చూసిందో నాకు తెలుసు. ఎంత భారంగా, ఎంత బాధగా ఉండేదో. ఒక చెయ్యి విరిగితే ఒకలాగా ఉంటుంది, కానీ 2 చేతులు విరిగిపోయి. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఏ మతాన్ని కించపరచట్లేదు, కానీ 2 పడవల మీద కాలు వేయకూడదు అని నేను మాత్రం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగ 2 చేతులు విరిగిపోయి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ బరువు కూడా మొయ్యలేని పరిస్థితి. ఎందుకంటే ఆ భోగి గుర్తొచ్చేస్తుంది నాకు. ఏదన్నా బకెట్ మొయ్యాలన్నా, ఏదన్నా బరువు మొయ్యాలన్నా నొప్పి వచ్చేస్తుంది. అలాగా ఇలా చేతులు వీక్ అయిపోయినాయి, నొప్పట్టేసినాయి. అందుచేత అలాగా కృతజ్ఞతగా ఉంటుందని మీటింగ్ పెట్టడం ఒకటి. ఏదో వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి, లేకపోతే ఏదో పేరు కోసం, లేకపోతే దేనికోసం అనుకోవచ్చు. కానండి, మీ అందరికీ తెలుసు, ఏ డబ్బులు ఎక్కువయ్యి కాదు, లేకపోతే ఏ పేరు కోసమో కాదండి. మా భారం ఏంటంటే, దేవుడు నా మనసులో, నా హృదయంలో పెట్టిన భారం ఏంటంటే, కొన్ని ఆత్మలను రక్షించు అని నాకు చెప్పారు. సువార్త ప్రకటించు అని దేవుడు నాకు చెప్పాడు. ఆ ప్రేరేపణ నాకు ఉంది. ఆ వరం నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి నేను అలా పెట్టాలి. 2025లో అనేక ఆత్మలను రక్షించాలి. మా గ్రామాన్ని కొంతవరకైనా నేను మార్చాలి. గ్రామాన్ని కొంతవరకైనా, కొంతమందినైనా నేను రక్షించాలనే భారంతో మేము పెడతా ఉన్నాం. ఏమాత్రం కూడా మాకు లాభమని, మాకు పేరని ఏమాత్రం కాదండి. వేరేగా ఎవరో కూడా అర్థం చేసుకోవద్దు. ఆ భారంతో మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మా కోసము మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మా కోసం, మా ఫ్యామిలీ కోసం, మా సంఘం కోసం ఏంటంటే అనేక ఆత్మలను రక్షించాలి. ఎక్కడే కాదు, కొన్ని ప్రాంతాల్లో అలా తిరుగుతూ ఉన్నాం. కరపత్రులు పంచుతూ ఉన్నాం. కొన్ని గ్రామాలు వెళ్తూ ఉన్నాం. వ్యాన్ మీద వెళ్ళిపోతాం, కరపత్రులు ఇస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ అంతా దాదాపుగా 15 గ్రామాల వరకు వెళ్ళి కరపత్రులు ఇచ్చి అనేక మంది కొట్టడానికి వచ్చేవారు, అనేక మంది తిట్టడానికి వచ్చేవారు. అయినప్పుడు కూడా అలాగే లాస్ట్ ఇయర్ అంతా చేసాం. ఈ సంవత్సరం కూడా చెయ్యాలి, దేవుని పరిచర్య చేయాలని. అలాగా మేము ఎంతో భారంతో పెడతా ఉన్నామండి. చాలామంది అనుకునేది, ఇక్కడ యవనస్తులు కానీ చిన్న బిడ్డలు కానీ ఇలా మీటింగ్లు పెడుతున్నప్పుడు
దైవ సేవకులను మేము తీసుకొస్తున్నప్పుడు మీరు దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడాలి, ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడాలి అనుకోవాలండి. ఖచ్చితంగా అలాగ అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అంతేగాని ఈ మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. కానీ దేవుడు ఏమనట్లేదు కదా అని మాత్రం అనుకోవద్దు. నన్ను ఇప్పుడు కొట్టాడు, కొట్టి వరకు నేను తెచ్చుకున్నాను, మిమ్మల్ని కూడా కొట్టి వరకు మీరు తెచ్చుకోకూడదు. ఆమె నెలలోయ కొట్టి వరకు తెచ్చుకోకూడదు. దేవుడు కొట్టాడంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుచేత ఇదొకటే కాదు, నా గురించి మీకు అన్నీ తెలుసు కాబట్టి చాలా దెబ్బలు కొట్టేశాడు, పిండేశాడు అనమాట. అందుచేత మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరేది ఏంటంటే అటువైపు ఇటువైపు ఉండకూడదు. నిన్న కరపత్రికలు నిన్న పాంప్లెట్లు ఇవ్వటానికి మన గ్రామంలోనే వెళ్ళాను. మన గ్రామంలో మేము ఇస్తూ ఉండగా చాలామంది సంఘస్థులు, చాలామంది క్రిస్టియన్స్ టీవీలో సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని కించపరచట్లేదు, బాధ పెట్టట్లేదు. బాప్తిజం తీసుకుని బలారాధన తీసుకుని టీవీలు, సినిమాలు, సీరియల్ చూస్తూ ఉన్నారు. ఆ 2015లో నేను సమర్పించుకున్నానండి. ఇప్పుడు కూడా సినిమా, సీరియల్ జోలికి వెళ్ళలేదు. ఇలాగ చిన్న చిన్నవి అనుకుంటారు, కానీ అదే మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. చాలా బాధగా ఉంది. నిన్న పాంప్లెట్లు ఇచ్చిన ప్రతి ఇంట్లో కూడా సీరియల్ కనిపించింది. సీరియల్లో సినిమాలు చూస్తూ ఉన్నారు చాలామంది. ఒక బాధ అనిపించట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది. చాలా భారంతో మేము మొన్నే కదా వాగ్దానాలు తీసుకున్నారు, మొన్నే కదా వాగ్దానం తీసుకున్నారు, ఏమైపోయింది ఏంటి? చాలామంది రక్షణ పొందామని ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి. మన లైఫ్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో చాలా చక్కగా కాపాడుకోవాలి. మనము, మన కుటుంబము రక్షణ పొంది పరలోక రాజ్యం వెళ్ళాలండి. ఖచ్చితంగా 2 చెప్తాను. 1 పరలోకం ఉన్నది, 2 నరకం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ఎంత తప్పులు చేసినా, ఎంత భయంకరంగా తిరిగినా, ఎంత వ్యభిచారం, ఎంత దొంగతనం, ఎంత గ్యామ్లింగ్, మోసం చేసినా దేవుడు దాన్ని ఇలా కొట్టేస్తాడంట. దేవుడిని సన్నిధిలో ఒప్పుకోండి, ఈరోజు మీ పాపాలన్నీ క్షమించేస్తాడు. ఆమె హల్లెలూయా, ఖచ్చితంగా క్షమిస్తాడు.